hello, namaste. Welcome to TFPC. నేను మీ అంజలి. Yes, so back to back 2 movies అయితే చూసేసాను and right now నేను మీ అందరికీ లవ్ గురు అండ్ శ్రీరంగనీతులు మూవీ గురించి చెప్పడం జరుగుతుంది. 2 different genre మూవీ అండ్ లవ్ గురు గురించి మాట్లాడడానికి వస్తే విజయ్ ఆంటోనీ గారు అండ్ మృణాలి గారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి మూవీ అనమాట. సో ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయిని ఎలా ఫేస్ చేయాలి, ఆమె డ్రీమ్స్ కోసం ఆయన ఎంత కష్టపడతాడు, ఒక హస్బెండ్ అన్న కాన్సెప్ట్ బేస్డ్ మూవీ అనమాట. నిజంగా విజయ్ ఆంటోనీ గారు చేసినటువంటి క్యారెక్టర్ అరవింద్ క్యారెక్టర్ లానే అందరు అబ్బాయిలు ఉన్నారు అని అంటే మాత్రం ఐ డోంట్ థింక్ సో ఉంటారు అని చెప్పేసి, లక్షకో కోటికో నూటికో అలాంటి క్యారెక్టర్స్ అయితే ఉంటారు. డెఫినెట్లీ ఆ క్యారెక్టర్ ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ మీరందరూ థియేటర్స్కి వెళ్ళి మూవీ చూడాల్సిందే. అండ్ ఒక ఇండిపెండెంట్ గర్ల్ క్యారెక్టర్ అయితే చేశారు మృణాలి గారు. అండ్ చాలా వరకు ఆవిడ పర్సనల్ లైఫ్ క్యారెక్టర్ కూడా ఎందుకు అంత కనెక్ట్ అయింది అన్నది లైక్ ఆవిడ త్రూ అవుట్ ద ఇంటర్వ్యూస్ కూడా చెప్పడం జరిగింది. అండ్ మూవీ చూసిన తర్వాత నాకు బాగా అర్థమైందనమాట. సో లవ్ గురు ఓవరాల్గా ఆల్ కపుల్స్ మస్ట్ అండ్ షుడ్ వాచ్ మూవీ. బికాజ్ కపుల్స్ అంటే లైక్ లవర్స్ కావచ్చు, మ్యారీడ్ కపుల్స్ కావచ్చు, డెఫినెట్లీ గొడవలు వస్తూ ఉంటాయి. ఆ గొడవలు వచ్చినప్పుడు అండ్ ఆ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు ఎలా క్లారిఫై చేసుకోవాలి ఏంటి అన్న కాన్సెప్ట్ బేస్డ్ మూవీనే అనమాట మన లవ్ గురు. ఇక శ్రీరంగనీతుల విషయానికి వస్తే ఎస్, చాలామంది శ్రీరంగనీతులు చెప్తూనే ఉంటారు. మన రుహాని శర్మ గారు, విరాజ్ గారు అండ్ అలాగే మన సుహాస్ గారి కాంబినేషన్లో వచ్చిన మూవీ అనమాట. 3 different స్టోరీస్ అండ్ బట్ మన ప్రపంచంలో మన చుట్టూ ఉన్న పాయింట్సే, మనం రెగ్యులర్గా చూస్తున్న పాయింట్సే 3 good పాయింట్స్ చాలా బాగా చూపించడం జరిగింది. శ్రీరంగనీతుల విషయానికి వస్తే వి ఆల్ నో దట్ నీతులు అందరికీ చెప్తారు భయ్య, కానీ పాటించే టైంకి మాత్రం ఎవ్వరు పాటించరు. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ శ్రీరంగనీతులు అనమాట. అండ్ రుహాని శర్మ గారిది వచ్చేసి లవ్ స్టోరీ అండ్ మన విరాజ్ గారు కూడా ఎస్ ఆఫ్ కోర్స్ లవ్ స్టోరీ. అండ్ అలానే సో కార్తిక్ రత్నం గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అంటే ఒక వ్యసనం, ప్రేమ అండ్ ఒక వ్యామోహం, ఈ 3 కాన్సెప్ట్ని కలిపేసి చాలా బాగా చూపించారనమాట. డెఫినెట్లీ అందరూ చూడండి సినిమా. అండ్ స్పెషలీ ఎవరైతే పాపులర్ అయిపోదాము ఓవర్ నైట్ అని అనుకుంటున్న వాళ్ళు, ఎవరైతే ప్రేమించి ఇంట్లో చెప్పలేని ధైర్యం లేని వాళ్ళు, ఎవరైతే వ్యసనాలకి అలవాటైపోయి ఫ్యామిలీని పక్కన పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, మస్ట్ అండ్ షుడ్ వాచ్ ద మూవీ శ్రీరంగనీతులు. సో నాకైతే మూవీస్ నచ్చాయి భయ్యా, మీరు కూడా థియేటర్స్కి వెళ్ళి మూవీ చూడొచ్చు. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. డెఫినెట్లీ నాకైతే బాగా నచ్చింది మూవీ. మీ ఒపీనియన్స్ మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి. డెఫినెట్లీ మళ్ళీ ఇంకొక మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC.